గుడ్ ఈవినింగ్ ఆల్ కీబో మెంబర్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి చెప్పుకుందాం. కీబో కాయిన్ మాత్రం చాలా వాల్యుబుల్ కాబట్టి ఓటీటీలో మనము టాప్అప్ చేసుకున్నట్లయితే ఓటీటీ టాప్అప్ 500 మనం టాప్అప్ చేసుకున్నట్లయితే మనకు ఓటీటీ మైనింగ్ వచ్చేసి 500 కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క నిమిషం, 300 కాయిన్స్ రావడం జరుగుతుంది. ఆ 300 కాయిన్స్ను మనము ఎవ్రీ మంత్ ఇక్కడ చూద్దాం. మనం ఒకసారి మనం 500 పెట్టినట్లయితే ఓటీటీ గురించి ఇక్కడ మనకు కాయిన్స్ అనేది 300 కాయిన్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అది మైనింగ్ మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ కేఓటీటీ అని ఉంటుంది. కేఓటీటీ ఇది 23 అక్టోబర్లో టాప్అప్ అవ్వడం జరిగింది. ఈ రోజుకి వచ్చేసి 100 డేస్ అయిన తర్వాత మనకు ఇక్కడికి వచ్చేసి కేఓటీటీ మంత్లీ సేలబుల్ కాయిన్స్ అంటే 4 కాయిన్స్ యాడ్ అయింది. ఎవ్రీ మంత్ 4 కాయిన్స్ యాడ్ అవుతాయి. ఎవ్రీ మంత్ 4 కాయిన్స్ యాడ్ అవ్వడం వల్ల మనకు ఇది బీసీటీలో తీసుకున్నట్లయితే మనకు 500 రూపీస్ 400 రూపీస్ రావడం జరుగుతుంది. అదే మనము ఓటీటీలో కానీ కేఎక్స్ఎన్లో తీసుకెళ్ళైతే ఒక్క కాయిన్కి వాల్యూ వచ్చేసి 2000 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే మనం పెట్టిన 500 రూపీస్కు వచ్చేసి 2000 వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక్క నెల మనం పెట్టిందో ఒక్క నెలలో మనకు ఇక్కడ 3 ఇంతలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అయితే 250 సేలబుల్ కాయిన్స్, 50 కాయిన్స్ ఏమో స్టేకుల్లో వెళ్తుంది. 250 మనము సేలబుల్లో తీసుకున్నట్లయితే డివైడెడ్ బై 4 అంటే దాదాపుగా 62 మంత్స్ రావడం జరుగుతుంది. 62 మంత్స్ అంటే దాదాపుగా 5 years వరకు మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. 5 years 2 months వరకు ఎవ్రీ మంత్ 4 కాయిన్ వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మనం ఇదే మన 4 కాయిన్కు 500 ఉంది ప్రజెంట్, అదే 4 కాయిన్ 1000 ఉన్నట్లయితే రేట్ వచ్చేసి మనకు మంత్లీ 4000 వెళ్ళినట్టే. ఒకవేళ ఎంత అప్ అయితే రేట్ అంత వెళ్ళినట్టు. మనం 500 వన్ టైం పెడుతున్నాం. 5 years 2 months వరకు ఎవ్రీ మంత్ మనము 4 కాయిన్స్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటి రేట్ ప్రకారము మనకు క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ బీసీటీలో మాత్రం 100 కాబట్టి 400 రూపీస్. ఇది కేఎక్స్ఎన్ కానీ మైనిట్స్లో తీసుకెళ్తే 500 కాబట్టి 2000 రూపీస్ ఎవ్రీ మంత్ మనకి వెళ్ళడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ వన్ టైం పెట్టి మనం మర్చిపోవడం జరుగుతుంది. అది 100 days తర్వాత మనకు మైనింగ్ అనేది ఎవ్రీ మంత్ 4 కాయిన్స్ మనకు రిలీజ్ అవ్వడం సేలబుల్లో రావడం జరుగుతుంది. ఆ సేలబుల్లో వచ్చినటువంటి మనం విడ్రా చేసుకునేది ఓటీటీలో కేఎక్స్ఎన్లో మైనిట్స్లో చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు అవిస్లో మనకు 1 CR అకౌంట్స్ మాత్రమే ఉన్నాయి. 1 CRలో దాదాపుగా చాలా అకౌంట్స్ టాప్అప్ అవ్వడం జరిగింది. ఇప్పటికైనా కానీ మీరు ఓటీటీకు టాప్అప్ చేసుకొని దీని లాభం పొందాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా ఇప్పుడు సేలబుల్స్ ఒక్కొక్కరికి ఇక్కడ చూడండి సేలబుల్ అనేది చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. ఇక్కడ 161 ఉంది సేలబుల్. ఒక్కొక్కరికైతే 2, 3, 4, 10 లోపే ఉన్నాయి. అవి పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంది. ఒకసారి మీరు ఓటీటీకు టాప్అప్ చేసుకొని 250 సేలబుల్లో 50 స్టేకుల్లో పోతే అవి చేసుకొని ఎవ్రీ మంత్ మీరు 4 కాయిన్స్ను సేల్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవాలని కోరుతున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇదే కాదు, ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ కేవలం ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ దాన్ని టాప్అప్ చేసుకోవడం వల్ల మీకు చాలా అంటే చాలా కాయిన్స్ ఎర్న్ చేసుకో అవకాశం ఉంది. ఇక్కడ ఇంకోటి చూస్తే మనము వచ్చేసి మైనిట్స్ అనేది
బట్టి రిజిస్టర్ చేస్తేనే మనకు రిజిస్టర్ చేసుడుతోనే గ్రీన్ అయిపోతుంది, యాక్టివ్ అయిపోతుంది ఐడి. కానీ ఇక్కడ రివార్డ్స్ పాయింట్ మాత్రం 0 ఉండడం జరుగుతుంది. అయితే మనం దీన్ని పెంచుకోవాలంటే ఒక 25 రూపీస్తోనే మనము టాప్అప్ చేసుకున్నట్లయితే 125 రివార్డ్స్ పాయింట్ రావడం జరుగుతుంది. ఒక్క 1 అనేది 1 రూపీ, 125 రూపీస్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనము మైనెట్స్లో తీసుకువెళ్ళి మనము దీన్ని పర్చేస్గా మనము యూజ్ చేయవచ్చు. ఆన్లైన్గా మనకు యూజ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మైనెట్స్ అనేది ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఉంది, ఫ్రీగా టాప్అప్, ఫ్రీగా గ్రీన్స్గా యాక్టివ్ అయిపోతుంది. మీ డౌన్లో ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి మనం రిజిస్ట్రేషన్ చేసి వదిలిపెట్టినట్లయితే అన్నీ యాక్టివ్ అయిపోతాయి. వాళ్ళు లైఫ్ లాంగ్గా పర్చేస్ చేసిన దాన్ని బట్టి మనకు కాయిన్స్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది, ఇన్కమ్ యాడ్ అవుతూనే ఉంటుంది. అది మనకు వీక్లీ మనం బ్యాంకు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అదే వచ్చేసి మనకు ఎంపీసీలో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ మనం బ్యాంకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఓటీటీ పైన కానీ మైనెట్స్ విషయం పైన కానీ మీరు మీ రిఫరల్ లింక్ వెళ్ళి చూడండి. ఇక్కడ మైనెట్స్ రిఫరల్ లింక్ ఉందా, కేఓటీటీ ఎంపీపీ చేసుకుంటే మీ ఇష్టం. అది కేఓటీటీ రిఫరల్ రిజిస్ట్రేషన్ లింక్ ఉందా, లేకుంటే కేఎక్స్ఎన్ రిఫరల్ లింక్ ఉందా, బీసీటీ, ఇది కంపల్సరీ 4 ఉండాల్సిందే. ఇది చెక్ చేసుకోండి. లేనట్లయితే మళ్ళీ లింక్ తీసుకొని మళ్ళీ లింక్ చేసుకోండి. టాప్అప్ మాత్రం మైనెట్స్ ఓటీటీకి టాప్అప్ చేసుకోండి. మీ కాయిన్స్ పెరుగుతాయి, మంత్లీ ఇన్కమ్స్ పెరుగుతుంది, మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3వ డేట్ నుండి మనకు మైనెట్స్ యాప్ రావడం జరుగుతుంది. ఆన్లైన్లో మొబైల్ రీఛార్జీలు కానీ, కరెంట్ బిల్లులు కానీ, ట్యాక్సులు కానీ, గ్యాస్ బిల్లులు కానీ ఆన్లైన్ చేసుకోవచ్చు. ఎల్ఐసీలు, ఇంకా ఫ్లైట్, ట్రైను, బస్సు టికెట్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ మనము ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో, మీషోలో ఉన్నటువంటి సామాన్స్లో మనము పర్చేజ్ చేసుకోవచ్చు. వచ్చేసి మీరు ప్రతి ఒక్కరూ ఈ ఓటీటీ కానీ డిటిహెచ్ కానీ చేసుకోవాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.